ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో క్లాస్ అనే టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా? సో క్లాస్ అంటే ఏంటి మరి? సో క్లాస్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాసెస్ కూడా అప్పుడప్పుడు నేను క్లాస్ గురించి మాట్లాడాను. సో క్లాస్ అంటే ఏంటంటే క్లాస్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఏంటంటే ఇక్కడ క్లాస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నామంటే క్లాస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే మనకి సెంటెన్స్ బిగినింగ్లో ఏదైతే వస్తుందో దాన్ని మనం సబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం. మరి ఇప్పుడు ప్రెడికేట్ అంటే ఏంటి? సో ప్రెడికేట్ అంటే ఏంటిదంటే అపార్ట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ తప్ప సెంటెన్స్లో ఉన్న మిగతా అంతా కూడా మనం ఏమంటాం అంటే ప్రెడికేట్ అని చెప్పేసి అంటా ఉంటాం. మనం ఎగ్జాంపుల్ చూస్తే ప్రెడికేట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెడికేట్ అర్థం కావడానికి కోసం నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నా. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, సో మరి ఈ సెంటెన్స్ మనకి ప్రెడికేట్ అనేది దేన్ని అంటే ఇందులో మనకు ఆల్రెడీ తెలుసు, ఇది మనకు సబ్జెక్ట్, ఇది వచ్చేసి మనకు సబ్జెక్ట్. ఇక ఈ సబ్జెక్ట్ తప్ప మనకు ఈ మిగతా ఏదైతే సెంటెన్స్ ఉందో దీన్ని అంతటి కూడా మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ ప్రెడికేట్. అర్థమవుతుందా? సబ్జెక్ట్ తప్ప మిగతా సెంటెన్స్ అంతా కూడా మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ ప్రెడికేట్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఓకే, రామ్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇందులో మనకి ఇప్పుడు ప్రెడికేట్ అనేది ఏంటంటే సబ్జెక్ట్ మినహాయించి మిగతా అంతా కూడా మనకి ప్రెడికేట్ అవుతుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని అంతటి కూడా మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ ప్రెడికేట్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ రామ్ అనేది ఉంది. సో ఇది కాకుండా మిగతా అంతా కూడా మనకి ప్రెడికేట్ అని చెప్పేసి అంటా ఉంటాం. ఓకే, ఇప్పుడు క్లాస్ ఏంటంటే క్లాస్ ఇస్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అంటే ఇక్కడ మనకి క్లాస్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక ప్రెడికేట్ కూడా ఉండాలి. సో అప్పుడే దాన్ని మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ క్లాస్. సో ఇప్పుడు మనం క్లాస్ అని దేన్ని అంటాం, ప్రెడికేట్ అని దేన్ని అంటాం అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ అనేది ఏంటంటే ప్రెడికేట్ అనేది ఏంటంటే అంటే సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెంటెన్స్ బిగినింగ్లో ఉంది, ప్రెడికేట్ వచ్చేసి మనకు ఆ సబ్జెక్ట్ తప్ప మిగతా అంతా కూడా మనకి ఇక్కడ ప్రెడికేట్ అవుతుంది. ఓకేనా? సో అది మనకు క్లియర్. ఎందుకంటే ఇందులో మనకి చాలాసార్లు ప్రెడికేట్ అంటే ఏంటో అర్థం కాక మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ప్రెడికేట్ ఈస్ నథింగ్ బట్ అపార్ట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ మినహాయించి మిగతా అంతా కూడా మనకి ప్రెడికేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి క్లాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా? అండ్ బై ద వే ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద క్లాస్ అండ్ వాట్ ఈస్ సెంటెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ సెంటెన్స్? సో ఇప్పుడు మనకి క్లాస్ అంటే ఏంటంటే క్లాస్ అనేది ఇట్ మే గివ్ ఆర్ మే నాట్ గివ్ ద కంప్లీట్ మీనింగ్. అర్థమవుతుందా? క్లాస్ అనేది ఇట్ మే గివ్ ఇట్ మే నాట్ గివ్ ద కంప్లీట్ మీనింగ్, బట్ వేర్ యాజ్ సెంటెన్స్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్ విత్ ఆల్ ద ప్రాపర్ ఎలిమెంట్స్ ఇన్ ద సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. వేరాజ్ క్లాస్ అనేది కొన్నిసార్లు మనకు కంప్లీట్ మీనింగ్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు కంప్లీట్ మీనింగ్ ఇవ్వకపోవచ్చు. సో మన క్వశ్చన్స్ కూడా ఈ విధంగా ఇస్తూ ఉంటాడు. ఏమనంటే ఇక్కడ మనకి ఒక క్లాస్ అనేది సెంటెన్స్ అవుతుందా లేదా ఒక సెంటెన్స్ క్లాస్ అవుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అర్థమవుతుందా? సో క్లాస్ ఎప్పుడు కూడా సెంటెన్స్ కాదు. సెంటెన్స్ కెన్ బి ఏ క్లాస్, ఎందుకంటే సెంటెన్స్ గివ్స్ ద కంప్లీట్ మీనింగ్, బట్ క్లాస్ అనేది ఇట్ మే గివ్ ఇట్ మే నాట్ గివ్ ద కంప్లీట్ మీనింగ్. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి క్లాస్ అనేది కొన్నిసార్లు మీనింగ్ ఇస్తుంది, మీనింగ్ ఇవ్వకపోవచ్చు. కానీ సెంటెన్స్ అనేది ఏంటిది, అక్కడ మనకి కంప్లీట్ మీనింగ్ వస్తుంది అండ్ ఒక మీనింగ్ కూడా
మనకి క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక సెంటెన్స్లో ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి సెంటెన్స్లో ఉంటా ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనకి ఒక క్లాస్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తా అంటే ఇట్ మే గివ్ మే నాట్ గివ్, బట్ సెంటెన్స్ గివ్ ద కంప్లీట్ మీనింగ్. సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఓకే. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు క్లాస్ కంప్లీట్ మీనింగ్ ఇస్తా లేదా సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇస్తా అంటే సెంటెన్స్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఓకే. సో అది మనకి ఇక్కడ మనకు క్లియర్ ఐడియా తోటి ఉండాలి. రైట్. సో ఇప్పుడు మనకి క్లాస్ వచ్చేసి 2 టైప్స్గా డివైడ్ అయ్యి ఉంది. క్లాస్ ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. క్లాసెస్ అనేది మనకి ఇప్పుడు 2 టైప్స్. సో ఏంటి మరి 2 టైప్స్ అంటే ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ క్లాస్ ది అదర్ వన్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ మెయిన్ క్లాస్ మనం ఏమంటాం అంటే మెయిన్ క్లాస్ని వీ కాల్ ఇట్ యాజ్ ప్రిన్సిపల్ క్లాస్. మెయిన్ క్లాస్ని మనం ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాజ్ ప్రిన్సిపల్ క్లాస్. ఓకే. మెయిన్ క్లాస్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే వీ కాల్ ఇట్ యాజ్ ప్రిన్సిపల్ క్లాస్. వేర్ యాజ్ సబార్డినేట్ క్లాస్ అనేది ఇది మనకు డిపెండెంట్ క్లాస్ అని చెప్పేసి అంటాం. సబార్డినేట్ క్లాస్ మనం ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాజ్ డిపెండెంట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ని మనం ఇక్కడ డిపెండెంట్ క్లాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే. సో థ్యాంక్ యూ. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ టైం.